నమస్తే అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సూజీ బ్యూటీ అకాడమీ. సో ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ రోజు వీడియో వచ్చేసి గెట్ రెడీ విత్ మీ ఫర్ దసరా అండ్ ఆల్సో మేము ఎలా దసరాని సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో గైస్, చాలా క్విక్గా సింపుల్ మేకప్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మీకు నార్మల్గా ఫెస్టివల్స్ కానీ లేదంటే లైక్ మీరు మ్యారేజెస్కి సెల్ఫ్గా మేకప్ వేసుకున్నప్పుడు కానీ యూస్ అవుతుంది. దెన్ లిప్స్కి కొద్దిగా లిప్ బామ్ అప్లై చేసుకోండి. నా లిప్స్ చాలా డ్రైగా ఉన్నాయి, సో ఐఎమ్ అప్లయింగ్ లిప్ బామ్ ఆన్ మై లిప్స్. ఇంకొంచెం ఒకవేళ మీ లిప్స్ చాలా చాప్గా ఉన్నాయి, కొంచెం లైక్ ఇక్కడ కొంచెం పొట్టలేసినట్టుగా అనిపిస్తే మీరు ఫస్ట్ లిప్స్ పైన స్క్రబ్ చేసుకోండి, దెన్ లిప్ బామ్ అప్లై చేసుకోండి. అప్పుడు మీ లిప్స్ సాఫ్ట్ అవుతాయి. దెన్ టోనర్ అప్లై చేస్తున్నాను. టోనర్ తర్వాత సెరం. సో నాది డ్రై స్కిన్ కాబట్టి నేను హైల్రానిక్ లైక్ లోరియల్ ప్యారిస్ నుండి హైల్రానిక్ యాసిడ్ సెరం యూస్ చేస్తున్నాను. సో ఈ సిరం అనేది మీకు ఇన్స్టాంట్గా మీ ఫేస్ని హైడ్రేటింగ్గా చేస్తుంది. అండ్ మీకు తెలుసు కదా, ఎవ్రీ స్టెప్ కూడా స్కిన్లోకి నీట్గా పెనిట్రేట్ అయ్యేలాగా చేసుకోండి. గైస్, బతుకమ్మ సెలబ్రేషన్ వీడియోని పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు చూడనట్లయితే వెళ్ళి చూసేయండి. ఫేస్కి ఏమేమి స్టెప్స్ చేసుకుంటారో అన్ని నెక్కి కూడా చేసుకోవాలి. దెన్ ఐఎమ్ యూజింగ్ వాటర్ క్రీమ్. ఇది కూడా హైల్రానిక్ యాసిడ్ ఫర్ డ్రై స్కిన్ అన్నమాట. మాయిశ్చరైజర్ ఇది లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి ఇఫ్ మీకు కావాలి అనుకుంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. బట్ చాలా బాగుంటుంది, స్కిన్ని చాలా ప్లంపీగా చూపిస్తుంది. ఆఫ్టర్ దట్ ఐఎమ్ యూజింగ్ ఆరెంజ్ కలర్ కరెక్టర్ ఫర్ హైడింగ్ మై డార్క్ సర్కిల్స్ అన్నమాట. సో గైస్, మీకు డార్క్ సర్కిల్స్ అనేవి లైట్గా ఉంటే పీచ్ కలర్ కరెక్టర్ని యూజ్ చేయండి. మీడియంలో ఉన్నట్లయితే లైట్ ఆరెంజ్ షేడ్ యూజ్ చేయండి. ఎక్కువగా చాలా ఎక్కువగా ఉన్నట్లయితే డార్క్ ఆరెంజ్ షేడ్ని యూజ్ చేయండి. యా, ఇట్స్ డన్. సో 2 షేడ్ డార్కర్ కన్సిలర్ యూజ్ చేస్తున్నాను. నా స్కిన్ టోన్ కంటే 2 షేడ్ డార్కర్. సో మీరు మీ స్కిన్ టోన్ కంటే 2 షేడ్ డార్కర్ కన్సిలర్ని యూజ్ చేయండి ఫర్ మోర్ కవరేజ్ అన్నమాట. ఆరెంజ్ కలర్ కరెక్టర్తో మ్యాక్సిమం కవరేజ్ వస్తుంది, బట్ ఇంకెక్కువ డార్క్ సర్కిల్స్ ఉన్నట్లయితే మీరు 2 షేడ్ డార్కర్ కన్సిలర్ని యూజ్ చేసుకోండి. దెన్ బ్లెండ్ ఇట్ వెల్. నీట్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత సో ఎక్కడ కూడా డాట్స్ ఉండకూడదు, ప్యాచెస్గా కూడా కనిపించకూడదు. సో అలా బ్లెండ్ చేసుకోండి. మీ స్కిన్ ప్రిప్ ఎంత నీట్గా ఉంటే అంత నీట్గా మీకు మేకప్ అనేది సెట్ అవుతుంది. దెన్ ఈరోజు నేను ఫౌండేషన్తో మీకు మేకప్ చూపించట్లేదు, కన్సీలర్తో చూపిస్తున్నాను. లైక్ మీకు న్యాచురల్ మేకప్ కావాలి, చాలా సటిల్ మేకప్ అంటే మీరు థిక్ ఫౌండేషన్స్ని అవాయిడ్ చేయండి. ఇట్లాంటి లైట్ వెయిట్ కన్సీలర్స్ని యూజ్ చేసేయండి. ఇన్స్టాంట్గా మీకు మేకప్ లుక్ రావాలి, నీట్గా రావాలి, నో మేకప్ లుక్ రావాలి అనుకుంటే ఇది యూజ్ చేసేయండి.
నార్మల్గా మీకు ఇలా డ్రాగ్ చేయొద్దు అసలు మేకప్ని ప్యాచ్ పడిపోతుంది అంటారు కదా, కానీ మీ స్కిన్ ప్రెప్ అనేది నీట్గా ఉన్నట్లయితే మీరు ఎలా మేకప్ చేసుకున్నా మీ ఫేస్కి సెట్ అవుతుంది. ఫింగర్స్తో వేసుకున్నా కానీ నీట్గా కనిపిస్తుంది గైస్. సో మీరు స్కిన్ ప్రెప్ పైన దృష్టి పెట్టుకోండి. నెక్ కూడా కవర్ చేస్తున్నాను, నెక్కి అంత ఎక్కువ కవరేజ్ ఇవ్వట్లేదు. ఇంటూ యూజ్ బ్లష్ అన్నమాట, దిస్ వన్ ఫ్రమ్ మార్స్. గైస్ నెక్స్ట్ నుండి నేను ప్రోడక్ట్ రివ్యూ అనేవి వీడియోస్లో వస్తుంది, ప్రోడక్ట్ రివ్యూస్. సో వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ స్కిన్ టోన్కి ఐ షాడోస్, హైలైటర్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్లో తీసుకోవాలి. ఏ స్కిన్ టోన్కైనా మేము ఒక్కటే హైలైటర్ యూజ్ చేస్తాము అంటే సెట్ అవ్వదు గైస్. మరి ఏ స్కిన్ టోన్కి ఏ హైలైటర్ యూజ్ చేయాలి, ఏ లిప్స్టిక్ షేడ్ యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. దెన్ కాజల్ అప్లై చేస్తున్నాను. సేమ్ లైక్ దిస్ సైడ్. సో లిప్ లైనర్కి బ్లాక్ కాజల్ యూస్ చేస్తున్నా. అవుట్ లైన్ వచ్చేసి బ్లాక్తో ఇచ్చేసి దెన్ లిప్స్టిక్ అనేది అప్లై చేసుకుంటాను. లైట్గా షేడ్ ఇస్తున్నా అంతే. ఐఎమ్ గోయింగ్ టు అప్లై లిప్స్టిక్. సో మేకప్ చాలా సింపుల్గా వేసుకుంటాం, ఇంట్లోకే కదా, లైక్ ఫెస్టివల్కి కాబట్టి ఫొటోస్ దిగడానికి అని చెప్పేసి సింపుల్ మేకప్ వేసుకుంటున్నాను. ఆ ట్రాన్సిషన్ షేడ్ ఇవ్వడానికి నేను ఫస్ట్ అవుట్లైన్లో బ్లాక్ ఇచ్చాను. దెన్ ఇది బ్లాక్ లిప్స్టికే, కాకపోతే లిప్స్ పైన వేసాక పింక్గా చేంజ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ లిప్స్టిక్ పైన నేను ఒక రివ్యూ ఇస్తాను. ఈ ఒక్క లిప్స్టిక్ కాదు, అప్కమింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు ప్రోడక్ట్స్ పైన రివ్యూసే ఉంటాయి. సో గైస్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బిందీతో ఎండ్ చేస్తున్నాను. ఫస్ట్ మెరూన్ కలర్ బింది, ఫెస్టివల్ కదా, సో ద ట్రెడిషనల్ లుక్ రావడానికి ఫస్ట్ మెరూన్ కలర్ బింది అండ్ ఆల్సో దాని కింద చిన్న స్టోన్. మేకప్ కొంచెం గ్లాసీగా ఉంది కదా, ఎందుకంటే స్కిన్ ప్రెప్ నీట్గా ఉంది అండ్ ఆల్సో నేను హైడ్రేటింగ్ సిరమ్ అండ్ మాయిశ్చరైజర్ యూస్ చేశాను కాబట్టి స్కిన్ ప్రెప్ నీట్గా వచ్చింది. అందుకని ఫేస్ చాలా గ్లోయింగ్గా ఉంది, షైనింగ్గా మేకప్ కనిపిస్తుంది. సో గైస్ హియర్ ఈజ్ మై ఫైనల్ లుక్ అండ్ నెక్స్ట్ ఏమొస్తుందో చూసేయండి. తోరణం కూడా అయిపోయింది. ఇప్పుడు మా తమ్ముడు ఇది అక్కడ కడతాను, చూపిస్తాను కదండి.